2007 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో బెంగళూరు అవుట్స్కట్స్ లో 5 డెడ్ బాడీస్ దొరికాయి. ఆ డెడ్ బాడీస్ అన్ని లేడీస్ వే. స్టార్టింగ్ లో ఆ మర్డర్స్ అన్ని డిఫరెంట్ పర్సన్ చేశారనుకున్నారు, కానీ ఆ మర్డర్స్ మధ్య ఉన్న సిమిలారిటీస్ చూసి ఆ మర్డర్స్ అన్ని ఒక పర్సన్ చేశారని ఫిక్స్ అయ్యారు. ఆ డెడ్ బాడీస్ మీద ఒక్క దెబ్బ కూడా లేదు. వాళ్ళందరూ చనిపోవడానికి రీజన్ ఒకటే, సైనైడ్. ఆ డెడ్ బాడీస్ కి పోస్ట్ మార్టం చేశాక ఆ బాడీస్ లో సైనైడ్ ఉందని తెలిసింది. అందుకే ఆ డెడ్ బాడీస్ మీద ఒక్క ఫిజికల్ అటాక్ కూడా లేదు. నార్మల్గా ఈ మర్డర్స్ చేశారంటే ఆ మర్డర్ చేసినోడు అబ్బాయి అనుకుంటాం, కానీ ఈ మర్డర్స్ అన్ని చేసింది ఒక లేడీ. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పేది మన ఇండియాలో ఫస్ట్ లేడీ సీరియల్ కిల్లర్ గురించి. తన పేరు కేడి కెంపమ్మ. కెంపమ్మ 1970 కర్ణాటకలోని కగ్గలిపుర అనే గ్రామంలో పుట్టింది. కెంపమ్మది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక పూట గడవాలన్నా చాలా కష్టపడాలి. తన పేదరికం వల్లేమో కెంపమ్మకి చిన్నప్పటి నుండి డబ్బు మీద చాలా ఆశ పెరిగింది. డబ్బులుంటే లైఫ్లో చాలా హ్యాపీగా ఉండగలమని మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. కెంపమ్మకి తన టీనేజ్ అవ్వగానే వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేస్తారు. కెంపమ్మ వాళ్ళ హస్బెండ్ ఒక టైలర్. కెంపమ్మకి 3 పిల్లలు. రోజులు గడిచే కొద్దీ ఇంట్లో ఇబ్బందిగా ఉంటుందని కెంపమ్మ కొన్ని నెలల్లో వంట మనిషిగా చేరుతుంది. కెంపమ్మ వర్క్ చేసేవన్నీ రిచ్ ఫ్యామిలీస్. వాళ్ళ ఇంట్లో బంగారం డబ్బు చూసేసరికి కెంపమ్మకి ఆశ పెరుగుతుంది. వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళ ఇళ్లలో చిన్న చిన్న బంగారు వస్తువులు అంటే లైక్ చెవులీలు, కొబ్బడుగులు దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తుంది. వాటిని దొబ్బేసినప్పుడు వాటి విలువ కెంపమ్మకి తెలియదు. వాటిని అమ్మిన తర్వాత కెంపమ్మకి ఆ బంగారం విలువ ఏంటో తెలుస్తుంది. ఆ బంగారం అమ్మాక కెంపమ్మకి చాలా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులను తీసుకెళ్లి వాళ్ళ హస్బెండ్కి ఇస్తుంది. ఆ డబ్బులతో వాళ్ళ హస్బెండ్ ఒక చిట్ ఫండ్ స్టార్ట్ చేద్దాం అంటాడు. వాళ్ళ హస్బెండ్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ ఆ చిట్ ఫండ్ లో చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తారు. కానీ కెంపమ్మ ఆ మనీ తీసుకుని పారిపోతుంది. తర్వాత ఒక ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా దొంగతనం చేస్తూ దొరికిపోతుంది. 2001లో కెంపమ్మని పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీస్ ఇంటర్వ్యూషన్ లో కెంపమ్మ తన చేసిన దొంగతనాలు అన్నిటి గురించి చెప్తుంది. కానీ ఒక దొంగతనం గురించి మాత్రం చెప్పదు. ఎందుకంటే అది దొంగతనం మాత్రమే కాదు, కెంపమ్మ చేసిన ఫస్ట్ మర్డర్. 1999 అక్టోబర్ 19 హాస్కోటే అనే ఊర్లో కెంపమ్మ మమతా రంజన్ అనే 30 years లేడీని చంపేస్తుంది. మమతా రంజన్ నార్మల్గా టెంపుల్కి వస్తూ ఉంటుంది. కెంపమ్మ మమతా రంజన్ దగ్గర ఉన్న బంగారం చూసి మమతా రంజన్ని టెంపుల్ బ్యాక్ సైడ్కి తీసుకెళ్లి చంపేస్తుంది. చంపేసి తన దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకుని పారిపోతుంది. కెంపమ్మకి మమతా రంజన్కి సంబంధం ఏం లేకపోవడంతో పోలీస్ ఇంటర్వ్యూషన్లో కెంపమ్మ నేమ్ ఎక్కడ రాలేదు. సో కెంపమ్మ అక్కడ ఎస్కేప్ అయిపోయింది. అండ్ మమతా రంజన్ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది. 2001లో కెంపమ్మని అరెస్ట్ చేశాక 6 months జైల్లో ఉంచి రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయ్యాక కెంపమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ తన హస్బెండ్ కెంపమ్మని ఇంట్లోకి రానివాడు. తనకు జరిగిన అవమానంతో కెంపమ్మని ఇంట్లోనే బయటికి గెంటేస్తాడు. కెంపమ్మ అప్పటి నుంచి తన ఫ్యామిలీకి దూరంగానే ఉంటుంది. కెంపమ్మ తన ఫ్యామిలీకి దూరం అయ్యాక చాలా చోట్ల వర్క్ చేసింది. లాస్ట్కి ఒక బంగారం కొట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ కొట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాకే కెంపమ్మకి బంగారం విలువ అంటే అర్థమైంది. అండ్ ఆ ప్రాసెస్లో కెంపమ్మకి ఇంకో విషయం తెలిసింది, అదే సైనైడ్ డ్రగ్. సైనైడ్ కున్న విలువ ఏంటో కెంపమ్మకి అప్పుడే తెలిసింది. సైనైడ్తో గోల్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనే విషయమే కాకుండా ఒక మనిషిని చంపొచ్చు అని కూడా కెంపమ్మకి అప్పుడే తెలిసింది. కెంపమ్మ 7 years గ్యాప్ తర్వాత 2007లో తన సెకండ్ మర్డర్ చేస్తుంది. కెంపమ్మ టార్గెట్ ఒకటే, ఆ టెంపుల్కి వచ్చే వాళ్ళలో డబ్బున్న వాళ్ళు వెతికి పెట్టుకుంటుంది. వాళ్ళని కొన్ని డేస్గా ఫాలో అవుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కొన్ని స్పెషల్ పూజలు చేయగలను, నాతో ఒకసారి పూజ చేయించుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళతో పూజ చేయించుకునేలా చేస్తుంది. వాళ్ళు కూడా కెంపమ్మ మాటలు నమ్మి తనతో పూజ చేయించుకుంటూ ఉంటారు. కెంపమ్మ వాళ్ళకి పూజ చేయాలంటే కొన్ని కండిషన్లు పెట్టేది. వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా వేసుకుని పూజ చేయాలని చెప్పేది. వాళ్ళు కూడా అది నమ్మి కెంపమ్మతో పూజ చేయించుకునేవాళ్ళు. కెంపమ్మ తన మర్డర్స్కి ఎప్పుడు ఊరి చివర ప్రిఫర్ చేసేది, అక్కడైతే ఈజీగా తప్పించుకోవడానికి ఉంటుందని. కెంపమ్మ విక్టిమ్స్ అందరూ తను చెప్పినట్టు బంగారం వేసుకొచ్చేవాళ్ళు. పూజ స్టార్ట్ చేస్తామని కూర్చోబెట్టేది. తర్వాత వాళ్ళకి ప్రసాదంలో సైనైడ్ కలిపిచ్చేది. వాళ్ళు ఆ ప్రసాదం తిని చనిపోయేవాళ్ళు. వాళ్ళు చనిపోగానే వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకుని కెంపమ్మ అక్కడ నుంచి పారిపోయేది. ప్లేస్ మారగానే నేమ్ మార్చేసేది. అలా 5 different ప్లేసెస్లో 5 members చంపింది. ఒక్కొక్కళ్ళ దగ్గర కెంపమ్మ ఒక్కొక్క నేమ్ యూజ్ చేసింది. కెంపమ్మ విక్టిమ్స్లో కామన్ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ ఏదో ఒక పర్పస్ కోసం పూజలు చేయించుకునే వాళ్ళు. కెంపమ్మ వాళ్ళ వీక్నెస్ని అడ్డంగా పెట్టుకుని వాళ్ళని మర్డర్ చేసి చంపేసింది. కెంపమ్మ మర్డర్ చేసిన చోట ఒక్కొక్కరు కూడా వదలదు. ఒక విక్టిమ్ని చంపగానే తన పేరు కూడా మారుస్తుంది. సో పోలీసులకి కెంపమ్మని పట్టుకోవడానికి చాలా కష్టమయ్యేది. కెంపమ్మ తన 3rd victimని చంపేటప్పుడు తను వాడిన పేరు మల్లిక. అండ్ పోలీసులు ఈ కేసుకి సైనైడ్ మల్లిక అని పేరు పెట్టారు. కెంపమ్మ 6 murders చేసి బాగా తప్పించుకుంది. కానీ తను ప్రేమించిన బంగారమే తనని ఇరికిచ్చింది. కెంపమ్మ తన లాస్ట్ విక్టిమ్ అయిన నాగవేణి తన దగ్గర దొబ్బేసిన బంగారాన్ని అమ్మడానికి గోల్డ్ షాప్ వెళ్తుంది. కానీ కెంపమ్మ ఆ బంగారం అమ్మడానికి వెళ్ళిన షాప్ అతనికి నాగవేణి తెలుసు. ఎందుకంటే నాగవేణి వేసుకున్న బంగారం ఆ గోల్డ్ షాప్లో కొన్నది. సో ఆ గోల్డ్ షాప్ అతను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఒక లేడీ దగ్గరికి వచ్చి గోల్డ్ అమ్మడానికి ట్రై చేస్తుంది, ఒకసారి ఎంక్వైరీ చేయండి అని. అండ్ పోలీసులు వచ్చి ఆవిడని అరెస్ట్ చేస్తారు. అండ్ ఇంటరోగేషన్లో కెంపమ్మ ఆ మర్డర్స్ అన్ని తనే చేసిన ఒప్పుకుంటుంది. 2010లో కర్ణాటక గవర్నమెంట్ కెంపమ్మకి డెత్ సెంటెన్స్ అనౌన్స్ చేస్తుంది. తర్వాత ఆ డెత్ సెంటెన్స్ని లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్లోకి చేంజ్ చేస్తారు. అంటే కెంపమ్మ లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండేలాగా. నార్మల్గా సీరియల్ కిల్లర్ అంటే మెంటల్గా డిసెబిలిటీ ఏదో ఉంటుంది, కానీ కెంపమ్మ విషయంలో అలా కాదు.
తనకి డబ్బు మీద ఉన్న ఆశతో ఇంతమందిని చంపింది. ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.